Square and square roots. First of all, what is mean by square? ఏంటి స్క్వేర్ అంటే ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్తోనే మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ని దెన్ ద రిజల్ట్ వీ గెట్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఆఫ్ 5 మీన్స్ ఏం చేయమన్నమ్మా ఒక నెంబర్ని సేమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది కదా ఈ రిజల్ట్ని ఏమంటాము స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి వచ్చిన ప్రోడక్ట్ ఏమవుతుంది చిన్న నెంబర్కి స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ 6 into 6 ఎంత 26 is the square of 6 okay next perfect square it is a number that can express as the product of two equal integers ఓకేనా స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాం కదా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి ఒక నెంబర్ ఇచ్చారు అది 16 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవునా కాదా ఎలాగ టెస్ట్ చేయాలంటే ఈ నెంబర్ని మనం సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి వచ్చినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది 16 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎలా రాయొచ్చు మా 16ని 4 into 4 ఓకే ఒక ఇంటీజర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి మనం ఈ నెంబర్కి ఈక్వల్ అని చూపించగలిగితే ఇచ్చిన నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనొచ్చు ఇప్పుడు 25 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదా అన్నట్లయితే అవుతుంది ఎందుకు 25ని కూడా ఎలా రాయొచ్చు మనం 5 into 5 నెక్స్ట్ 36ని కూడా ఎలా రాయొచ్చు 6 into 6 ఓకేనా స్క్వేర్ ఈ విధంగా కనుక్కోవాలి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మీరు ఐడెంటిఫై చేయగలగాలి అది స్క్వేర్ నెంబర్ అయినా అవునా కాదా ఇచ్చిన నెంబర్ ఓకేనా అంటే సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి వస్తుందా రాదా ఇచ్చిన నెంబర్ వస్తుందా రాదా వచ్చినట్లయితే ఏమంట పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంట ఐడెంటిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అడుగుతారు ఇచ్చిన నెంబర్స్లో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అడిగినప్పుడు ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ A 15 B 16 C 18 D వచ్చి 20 ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చున్నారు విచ్ ఆఫ్ ద ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విచ్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అడిగారు 15 మనం చూసుకోవాలి మా ఏది స్క్వేర్ నెంబర్ 16 ఒక్కదాన్ని మనం ఎలా రాయొచ్చు సేమ్ నెంబర్స్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి సేమ్ ఇంటీజర్ని 2 టైమ్స్ రాస్తాం కాబట్టి 16 అని ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేస్తాం ఓకేనా నెక్స్ట్ స్క్వేర్స్ ఎలా రాయాలి 1 స్క్వేర్ అంటే 1 into 1 2 square 2 into 2 2 2s are 4 3 square 9 4 square 16 6 square very good 49 64 100 121 144 169 196 225 56 289 361 400 is the square of 20 ఓకేనా 1 to 20 స్క్వేర్స్ అనేవి చూసాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ స్క్వేర్లో వన్స్ ప్లేస్ ఏముందో చూడండి ఏమున్నాయి 1 4 9 6 5 ఇవే ఉన్నాయా అబ్జర్వ్ చేయండి 1 ఉంది 4 9 6 5 మళ్ళీ ఏమైంది 6 9 4 1 0 అంటే వన్స్ ప్లేస్ లో ఏ డిజిట్స్ వస్తున్నామా స్క్వేర్స్ కి 1 వస్తుంది 4 9 6 5 0 అంటే స్క్వేర్ నెంబర్స్ కి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తున్నాయి ఈ 6 డిజిట్స్ మాత్రమే వస్తాయి స్క్వేర్ నెంబర్స్ కి యూనిట్స్ ప్లేస్ లో ఇవి మాత్రమే వస్తాయి ఒక నెంబర్ ని చూడగానే ఇది స్క్వేర్ అవునా కాదా అని ఎలా చెప్పాలంటే యూనిట్స్ ప్లేస్ లో 1 కానీ
4 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ 0 కానీ ఈ 6 నెంబర్స్ ఉంటే మనం ఆ నెంబర్ని టెస్ట్ చేస్తాం పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అని. ఇవి కాకుండా ఇంకా మిగిలిన నెంబర్స్ ఏవో చెప్పండి. 2 3 7 8 ఈ 4 నెంబర్లు ఈ 4 డిజిట్స్ ఉన్నట్లయితే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా, ఆప్షన్స్ లో ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫై స్క్వేర్ నెంబర్ అని ఇచ్చారు. ఓకే, బిలో 20 ఉంటే ఈజీగానే మనం ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా వేరే నెంబర్స్ ఉన్నాయి, అవి ఎలాగ ఐడెంటిఫై చేయాలి? ఓకే, ఇందులో చూసుకోవాలి వన్స్ ప్లేస్ లో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే ఏముండాలి? 1 కానీ 4 కానీ 9 6 5 అండ్ 0s ఉండాలి. బట్ ఇక్కడ చూడండి 6 ఉంది. ఓకే, 6 ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8 ఉంది, ఇది అవ్వదు. ఎందుకని? యూనిట్స్ ప్లస్ లో 8 ఉన్నట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. స్క్వేర్స్ కి యూనిట్స్ ప్లేస్ లో ఏమేమి రావాలి? ఇవి మాత్రమే రావాలి. ఇవి వచ్చినవి మనం రిమూవ్ చేస్తాం. 6 కూడా కాదు. ఈ రెండిట్లో ఉంది ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి 15 స్క్వేర్ మనం ఎంత అని చెప్పాము? 225 అన్నాం. కాబట్టి 226 అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఈ నెంబర్ ఒకటి చెక్ చేసుకోవాలి. 625 దేనికి స్క్వేర్ రూట్ అన్నట్లయితే 25కి స్క్వేర్ రూట్. ఓకేనా, ఎలిమినేట్ చేస్తాం. ఒక్కొక్క ఆప్షన్ ని ఇలాగ ఎలిమినేట్ చేసుకొని ఎందులో అయితే యూనిట్స్ ప్లేస్ లో ఈ నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ మాత్రమే మనం టెస్ట్ చేస్తాం. ఇన్ బిట్వీన్ 1 and 20 వస్తే మనకు తెలుసు. దీని తర్వాత నెంబర్స్ వచ్చినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఇన్ బిట్వీన్ ఇచ్చినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఇవి కాకుండా వీటి మధ్యలో ఇంకేం రావు స్క్వేర్ నెంబర్స్. ఓకేనా.